అంత అయింది. సో ఆల్వేస్ ఒకటైపోతానే ఒకటి మైండ్ ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా అని ఆల్వేస్ ఆస్కింగ్ ఫర్ మెటీరియల్, రివర్స్ గురించి, తర్వాత డ్యామ్స్ ఏ స్టేజ్లలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏది చేస్తే ఏ ఏ ఏ ప్రాజెక్ట్ కడితే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలము, ఇవన్నీ కూడా డీటెయిల్గా స్టడీ చేసినాడు. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కూడా రాలేదు కదా. సో మొత్తం రాష్ట్రమంతా ఎట్లా అభివృద్ధి చెందాలా అని బాగా స్టడీ ఫ్రీక్వెంట్గా వెళ్తుండే మీరు వారానికి 2 సార్లు పోనిస్తాను, పోయినప్పుడు తీసుకుంటాను. సో మీరు కూడా ఒక రకంగా స్టడీ చేస్తుంటారు. నేను పెద్ద చేయలేదు, నేను లా అయితే కొంచెం తెలుసుకున్నాను అనుకుంటా. ఏదో చెప్తారు కదా, కొత్త డాక్టర్ కంటే పాత రోజు వీళ్ళని బెయిల్ కోసం తిరిగి తిరిగి కొంచెం బెయిల్ రూల్ అయితే బెయిల్లో అయితే కొంచెం ఇలాగా. సో ఇప్పుడు చూస్తూ ఉన్నారు జగన్ గారు అంటే అప్పుడేమన్నా అనిపించిందో జగన్ గారిలో ఎంత స్ట్రగుల్ని ఫేస్ చేసే మైండ్ సెట్ ఉంటుంది, ఎంత హార్డ్గా ఆయన ఓదార్ పాత్ర చూసినా కూడా దాదాపు 16-18 hours కూడా ఓదార్ పాత్ర చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కంటిన్యూస్గా వితౌట్ స్ట్రెయిన్ తిరుగుతూ ఉంటారు. అంత స్ట్రాంగ్ ఎలా వస్తుంది? ఇంతకుముందు అలానే ఉండేవాళ్ళ? వాళ్ళమ్మ పెన్షన్ తీరు, వాళ్ళు జగన్ బై బర్త్ వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు. సో కష్టపడి పెద్ద పెరగాల్సిన అవసరం రాలేదు జగన్కు. మామ చనిపోయినంత వరకు పెద్ద కష్టం చూడాల్సిన పని రాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వెండి పల్లెంతో పుడతారంటారు కదా, అట్లాగా పుట్టినాడు, ఏమి కష్టాలు పడలేదు. మామ చనిపోయిన తర్వాత ఇంత కష్టాలు ఫేస్ చేసి వెనక్కి తిరగకుండా ఉన్నాడు అనేది, అది నాకు ఇప్పటికి కూడా నేను అనుకుంటా దేవుడే ఇచ్చింటాడు అనుకుంటా. కొన్నిసార్లు నేను అనుకుంటా మామ ఆత్మ కదా జగన్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే అంత పెద్దగా కూడా, అంత పెద్ద మనసుతో కూడా ఆలోచిస్తాడు. ఇప్పుడు చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తాడు, అందరినీ కన్సిడర్ చేయాలా, ఎవరి మీద పెద్ద కోపం కానీ ద్వేషం కానీ పెద్ద పెట్టుకోడు, అనవసరంగా ఎవరినన్నా మాటలు మాట్లాడడము ఇవన్నీ కూడా. మాకు అగెయిన్స్ట్గా ఇంతమంది మాట్లాడుతుంటారు కదా, ఇన్ని పేపర్లు రాస్తుంటాయి, ఇన్ని ఛానళ్ళు అంటూ ఉంటాయి. మాకన్నా కోపం వస్తుంటుందేమో కానీ జగన్ పెద్ద కోపం కూడా రాదు. అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారులే అన్నట్టుగా ఉంటుంది. చాలా పెద్ద మనసు, చాలా పెద్ద దృక్పథం. ఇవన్నీ మామ చనిపోయిన తర్వాత ఆ కష్టం అంటే నాకు ఎట్లా జగన్ జైలుకు పోయినప్పుడు నాకు కష్టం అనిపించిందో, జగన్ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు చాలా కష్టపడ్డాడు అనుకుంటా, మనసులో చాలా కష్టం అనిపించింది అనుకుంటా. సో ఆ కష్టంలో నుంచి ఎవరికైనా కష్టం పడిన మనము కొంచెం మెచ్యూర్ అవుతాం, కొంచెం పెద్దవాళ్ళం అవుతాం. కష్టం మనకు నేర్పిస్తుంది ఎంతో. జగన్కు వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత చాలా నేర్చుకున్నాడు అనుకుంటా.